ఎస్ సార్. జనసేనకు సంబంధించి జనసేన నాయకులు మాధవరెడ్డి గారు జాయిన్ అయ్యారు. సో మాధవరెడ్డి గారు ప్రధానంగా నిన్న చిరంజీవి గారి అంశం అంటే చిరంజీవి గారు సభలో లేరు, రాజకీయాల నుంచి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. సో అక్కడ సందర్భం గతంలో ఏదైతే జరిగిందో ఆయన సినిమా పెద్దగానే గతంలో వెళ్ళారు. అది కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలవటం వెళ్ళేటువంటి సందర్భాలను వివరిస్తూ కామినేని గారు చెప్పిన దానికి బాలకృష్ణ గారు మాట్లాడారు. చిరంజీవి గారిని కూడా ఎవడు మాట్లాడాడు, ఎవడు గట్టిగా మాట్లాడాడు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు జనసేనకు సంబంధించి? ఇందాక వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి స్పందిస్తారు, ఎందుకు ఇప్పుడు ఏమైనా స్పందించట్లేదా, ఉప్పు కారం తినట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినే ఉంటారు. మీరు ఏం చెప్తారు సార్? ఆయన ఏం మాట్లాడిండో వైసీపీ నేత ఏం మాట్లాడి మాకైతే అర్థం కాలేదు సార్. ఎందుకంటే ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఏదో ఉంది, నేను వినలేదు, అర్థం కాలేదు. నేనేమంటున్నానంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు ముగ్గురు కూడా చట్టసభల్లో మాట్లాడారు సార్. ఇప్పటికి టిల్ డేట్ ముగ్గురు చట్టసభల్లో మాట్లాడినా ఎక్కడ కూడా ఇక్కడ వరకు ఈ రోజు వరకు టిల్ మినిట్ వరకు ఎక్కడ కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తలదించుకునే ఎప్పుడు మాట్లాడలేదు సార్. వాళ్ళ పదాజలం ఎలా ఉంది అంటే చట్టసభల్లో కేవలం ప్రజాహితం కోసం మాత్రమే గలవిప్పారు. ఎక్కడ కూడా మేము కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎవరు కూడా తలదించుకునే గల మాట్లాడలే. అలాంటి నాయకులు మాతో ఉన్నారు. ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అంటే చిరంజీవి గారు నేర్పిన పాఠాలు, వాళ్ళు చిరంజీవి గారు నేర్పిన సంస్కారం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి నేర్పితే వాళ్ళు మాకు నేర్పారు. ఆయన యొక్క సంస్కారం అలాంటిది. ప్రతి ఒక్కరిని గౌరవించండి అని నేర్పే సంస్కారము చిరంజీవి గారిది. ఇంకా ఇలా చూసుకుంటే సార్ నేను ఒక్కరి గురించి మాట్లాడలేదు సార్, ఇంక్లూడింగ్ దేవుడు మాట్లాడినా మేము ఒక్కం సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి అభిమానులని మొత్తం మెగా ఫ్యామిలీలో ఎవరిని మాట్లాడినా మెగా ఫ్యామిలీలో గురించి మాట్లాడినా మేము ఊకం సార్. ఎందుకు అంటే మేము దేవుడు కంటే కూడా ఎక్కువ అభిమానించే దాంట్లో మెగా ఫ్యామిలీ ఉంది సార్. ఇప్పుడేం చెప్తున్నాం అంటే చట్టసభలలో అంత పవిత్రమైన ప్లేస్లో పవిత్ర దేవాలయంలో మంచి మాటలు మాట్లాడాలి సార్. ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడాలనేది నా యొక్క ఉద్దేశం. నేను బాలకృష్ణ గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు. చట్టసభలు చాలా పవిత్రమైనవి, అందులో మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది నా యొక్క పర్సనల్ ఉద్దేశం సార్. కానీ ఇంకోటి చెప్పాల్సుకుంది ఏంటంటే దీంట్లో సరే ఫ్లోలో బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో చూస్తుంటాము, అప్పుడప్పుడు కొన్ని టంగ్స్ స్లిప్ అవుతుంటాయి. ఒకసారి కార్యకర్తల దగ్గర కూడా ఒకసారి అనే ఆవేశంలో ఒకసారి చేయలేసిన సందర్భాలు కూడా చాలా చూసాం. సరే ఏదో అయిన దానికి చంద్రబాబు గారు కూడా దాన్ని మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కి అభిమాని. ఆయన జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పటి నుంచి హైదరాబాద్ డెవలప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ముందుకు అనే ఒక అడ్మినిస్ట్రేషన్, ఆయన తీసుకొచ్చిన పాలసీలు, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా చేశాడు, అన్నిటికీ నేను అభిమాని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళ సిస్టమ్ చాలా బాగుంది. ఎన్డీఏ కూటమి చాలా బాగా పోతుంది. కాకపోతే కూటమిలో ఇలాంటివి రాకుండా చూసుకుంటే బాగుంటుందని నాకు పర్సనల్ రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళే కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి అంబటి రాంబాబు వారి నాట్యాలు ఇవన్నీ వీళ్ళందరి సందర్భాల్లో కూడా చాలా సందర్భాలలో చెప్పాను సార్. అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. వైసీపీ వాళ్ళకి ఇంకా వేరే ఎవరికైనా చెప్తాను సార్, మెగా కుటుంబానికి అభిమానులు చాలా అండగా మేము ఉన్నాము. వాళ్ళని ఉద్దేశించి ఏ ఒక్కరు కూడా దయచేసి అనకండి. ఎందుకు అంటే మరొకసారి ఇలాంటివి కనుక రిపీట్ అయితే మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఎందుకంటే మాధవరెడ్డి గారు నిన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి ఇప్పటికే కౌంటర్లు కూడా ఇస్తుంది మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎవడు లేకపోతే ఏం మాట్లాడారో నేను టీవీలో చూసి తెలుసుకున్నానని చాలా క్లియర్ కట్గా ఇప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకు కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో ఇక్కడ ఒక రకమైన వైరుధ్యం అంటే ఎప్పటి నుంచో బాలయ్య గారు గతంలో కూడా చిరంజీవి పార్టీ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు నాకు ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీ బెటర్ ఏమైంది అన్నటువంటి వ్యాఖ్యలు అవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. కానీ ఈ మధ్య కొంచెం కలిసినట్టు ఉంది, ఎందుకంటే కూటమిలో భాగస్వాములు అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇలాంటి సందర్భంలో మాట్లాడడం కొంతవరకు నష్టం కలుగుతుంది, మీ మాటలో కూడా అర్థమవుతుంది. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. సో బాలకృష్ణ గారి మాటలకి ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని కూడా ఇందాక మాట్లాడుతున్నారు. ఇది ఒకవేళ జరిగితే కనుక ఓ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? నేను ఖచ్చితంగా సార్, నేను ఏం చెప్తున్నాను అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ, ఎన్డీఏ కూటమి అనేది ఒక ఫ్యామిలీలో ఉన్నాం. పెద్దన్న తమ్ముడు పెద్దన్నకు తప్పు క్షమాపణ చెప్పడంలో ఎలాంటి భేదం లేదు. ఎందుకంటే మనందరం అన్నదమ్ములమే.
సో దాంట్లో ఏముండదు. కాకపోతే అది బహిరంగంగా చెప్పాలా, ఇంటర్నల్ గా చెప్పాలా, అది కరెక్టా రాంగా అనేది రియలైజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ సార్. మీ ఇక్కడ క్లియర్ గా చెప్పేది అంటే ఒకటేంటే ఆ రోజు చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు అంటే అప్పుడున్న సినీ పరిశ్రమని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు సార్, మనందరం చూసాం. ఎందుకంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ని థియేటర్ల ముందు పెట్టి టికెట్లు అమ్మిస్తున్న సిచ్యువేషన్ లో కూడా చిరంజీవి గారు వెళ్ళి ఒక ముఖ్యమంత్రి కలిశారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగతంగా కలవాలి. ఆయన అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు సార్ చిరంజీవి గారు, నేను ఎవరు పిలిచినా వెళ్తాను, లేదంటే ఎవరు పిలిచినా అంటే లైక్ ముఖ్యమంత్రి స్థాయిలో అవసరం ఉంటే ఒక సినీ నటుడుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు సార్. ముఖ్యమంత్రి అనే డిజిగ్నేషన్ ని కలిశారు, అఫీషియల్ కలిశారు. దొంగ చట్టగా కలవాలంటే చాలా ఉన్నాయి సార్ మార్కులు, అట్లా కలవలే. ఆయన కలిసిన విధానం అనేది మీరు మనం పరిగణలో తీసుకోవాలి సార్. ఇక మేజర్ గా చెప్పాలి అంటే ఒకటే చెప్తున్నాం సార్, దీన్ని పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి సంబంధిత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం కానీ ఎవరైతే ఉన్నారో అందరితో ఉండాలి, అది మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే వైసీపీ పేటీఎం మ్యాచ్ దీన్ని ఇంకా పెద్దగా చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కూటమిలో ఏర్పడుతుందో ఏర్పడితే ఎలా కూటమిని విడగొట్టాలి, కూటమి మధ్యలో ఎలా ఇబ్బందులు పెట్టాలి, కూటమి వాళ్ళకి ఎలా గొడవలు పెట్టాలని చూసే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇప్పుడైనా మానుకోవాలి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా దీన్ని ప్రతిదాన్ని రాజకీయం అలవాటే, చచ్చిపోయిన రాజకీయం చేస్తారు. సో అలాంటి అలవాట్లను మానుకోవాలి. ఎందుకంటే మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజల మీద మాట్లాడండి, కానీ ఒకదాని భూతదలం పెట్టి చూడొద్దు. పట్టుకున్న కుందేలకు 3 కాలాన్ని మాట్లాడొద్దు. లక్ష్మణ గారు రియాక్ట్ అవుతున్నారు, చెప్పండి.